ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు జీకే న్యూస్. తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీక తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఉన్నంత వరకు తెదేపా ప్రస్థానం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, యువ మంత్రి నారా లోకేష్ల సారథ్యంలో ప్రజాసేవే పరమావధిగా ముందడుగు. తెదేపా 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ 300 మంది నాయకులు, కార్యకర్తలను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే నెహ్రూ తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కొనసాగుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా అన్న ఎన్టీఆర్ నిలిస్తే ఆత్మ విశ్వాసానికి ప్రతిరూపంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, భవిష్యత్తు రాజకీయాలకు దిక్సూచిగా యువ మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని, వారిరువురి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ నవోత్సవంతో ముందడుగు వేస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో 44 టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొని అనంతరం జగ్గంపేట చేరుకున్నారు. జగ్గంపేట కూడలిలో ఉన్న టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం నాయకులతో కలిసి టీడీపీ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. 44 సంవత్సరాలుగా టీడీపీలో కొనసాగుతున్న 8 మంది కార్యకర్తలను, నియోజకవర్గంలో బాధ్యతగా వ్యవహరిస్తున్న నాయకులను, నియోజకవర్గంలోని 300 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయం నుండి ప్రత్యక్ష ప్రసారంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం టీడీపీ ప్రస్థానంపై ఏర్పాటు చేసిన ఆడియో, వీడియో ప్రదర్శన వీక్షించారు. అనంతరం జరిగిన సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవం దశ దిశలా వ్యాప్తి చేయడమే లక్ష్యంగా 1982లో ఇదే రోజున అన్న ఎన్టీఆర్ కూడు గుడ్డ నీడ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడమే అన్న ఎన్టీఆర్ చాటారని, దేశ రాజకీయాల్లో సంక్షేమ పాలన, సుపరిపాలనకి మార్గం వేశారని ఎమ్మెల్యే నెహ్రూ తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్లేలా ఇటు పార్టీలోనూ అటు పాలనలోనూ పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతే లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో తెలుగుదేశం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. దళిత, బహుజన వర్గాల నాయకులకు ఉన్నత పదవులను ఇచ్చి రాజ్యాంగ స్ఫూర్తిని చాటారని, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి పునాదులు వేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అహరహం శ్రమిస్తున్నారని, ఆధునిక సాంకేతికతను ఒడిసిపట్టి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించే విధంగా పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. యువ నాయకులు నారా లోకేష్ తెలుగుదేశం కార్యకర్తలకు సొంత అన్నలా చేదోడుగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో అన్ని యుగాల్లో రాక్షసులు అందరినీ కలిపితే జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు తయారయ్యాడని, ప్రజా రాజధాని అమరావతిని 3 రాజధానులుగా విచ్ఛిన్నం చేయాలని చూశారని, కానీ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అమరావతి రాజధానిగా చట్టభద్రత తీసుకొని వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి టీడీపీ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ కోసం అత్యుత్తమ పనితీరును కనబరిచిన 300 మంది నాయకులను, కార్యకర్తలను సన్మానించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన కరపత్రాలను కార్యకర్తలకు అందజేశారు. అనంతరం ఎన్టీఆర్కి ఇష్టమైన వంటకాలతో వారందరితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వయంగా నాయకులకు, కార్యకర్తలకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
భవంతంలో దిగొచ్చు, పెద్దవారి యొక్క ఆశీస్సులు పొందొచ్చు, పెద్దల్ని కలిసి నేను రాజకీయ పార్టీ పెడుతున్నానని చెప్పేసి వాళ్ళ ఆశలు తీసుకుని ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ అన్నగారి యొక్క ఆలోచన అది కాదు. సామాన్యుడి యొక్క గుండెల నుంచి పుట్టించాలి ఈ పార్టీని. అక్కడ రగిలించగలిగినప్పుడే విప్లవాత్మకమైనటువంటి మార్పులు రాజకీయాల్లో వస్తాయని చెప్పి ఆలోచన చేశాడు. ఆ మార్పులతోటే రాజకీయ అరంగేట్రం ప్రారంభమైంది. ఆనాడు రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా కదిలి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ అదృష్టం నాకు కలగల. నేను ఎన్టీ రామారావు గారి అభిమాని. ఒక సినిమా ఉంటే 10 సార్లు చూసేటటువంటి పరిస్థితి నాది. ఆయన కోడల దగ్గర కాపురానికి సర్దునోత్సవ సందర్భంగా కాకినాడ వస్తే బంగారు బెల్ట్ ఇన్సర్ట్ చేసుకుని వచ్చాడు. ఆ బెల్ట్ లాగేసాను నేను. ఏమిరా నీకు కావాలా అన్నాడు. వద్దొద్దు, నేను చూడడానికి లాగాను, ఇది బంగారమా కాదా అని చెప్పంటే బంగారమే. అంత పిచ్చి అభిమానం లేదు. కానీ ఆ రోజు మాత్రం నాకు ఓటేసేటటువంటి హక్కు కానీ మద్దతు పలికేటటువంటి అదృష్టం కానీ కలగలేదు. కారణం ఏదైతే పెద్దలను వ్యతిరేకించి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలతో రాజకీయాలు తీసుకురావాలని ఆలోచన చేసినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క విధానాలకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గుత్తాధిపత్యం చేస్తున్నటువంటి ఆ రోజు రాజకీయాలని పెద్దలు మమ్మల్ని అణిచివేశారు. బంధుత్వాలు చెప్పారు, ఇది ఆఖరిసారి అన్నారు, మీరంతా కలిసి మాతో రావాలన్నారు. వెళ్ళాం. ఏం జరిగిందని అంటించిన అక్కడ బిగిసిపోయాను. అక్కడ తీసుకెళ్ళాడు మాత్రం నన్ను వదిలేసి వచ్చి ఎన్టీ రామారావు టికెట్ మీద పోటీ చేసేది. ఇక్కడ కౌరసపారావు గారు నన్ను తీసుకెళ్ళి అక్కడే చేశాడు. మాట ఇచ్చాను, మాట తప్పను, వాడిపోతామని తెలుసు. ఎన్టీ రామారావు గారికి అన్యాయం చేస్తున్నానని తెలుసు. మాట నిలబెట్టుకోవాలనేటటువంటి ఆలోచనతో నా స్థాయిలో వాళ్ళ పద్మనాభం గెలుపుకి పనిచేశాను. చాలా చిన్నోళ్ళు ఆ రోజుకి నేను ఒక గ్రామానికో పక్క గ్రామానికో పరిమితమైనటువంటి వాడిని. ఆ గ్రామాల్లో నా సొంత అయితే చూపెట్టుకున్నాను. కానీ పై గ్రామాల్లో మాత్రం పనిచేయలే. ఎన్టీఆర్ గాలి విస్తృతంగా వేసింది. కోటసుబ్బారావు గారు ఎగ్గాడు. 1-10 సార్లు బతిమాలుకుని 6 మాసాలు గెలిచిన దగ్గర నుంచి కూడా మా మేనత్త ఆయన నా దగ్గరికి వచ్చి రోజుకి రోజు బతిమాలేవారు. నువ్వు రాలా పార్టీకి అని చెప్పి. పంప విచ్ఛిన్నం అయిపోతుంది మంది, అది అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు పార్టీలో రావాలి అని చెప్పి. ఒక పక్క నాకు ఎన్టీ రామారావు అంటే అభిమానం, ఎనలేని ప్రేమ, నమ్మకం. ఒక మార్పు తీసుకొస్తాడు, సామాన్యుడు చేరువుకి అధికారాన్ని అందిస్తాడనేటటువంటి నమ్మకం, ఈ పెత్తల్లారే విధానాన్ని పోగొడతాడనేటటువంటి విశ్వాసం. అయినా అధికారాన్ని చూసి అరుణ్ చాచి జ్యోతులు ఎవరు వెళ్ళాడంటారేమో జనం అనేటటువంటి భయం. ఈ 2 సంఘటనలు కోరుతున్నాం. ఇప్పుడు మౌనండి వాళ్ళంతా ఆ కార్యక్రమం అదే, ఈ కార్యక్రమం అదే. సభకు నమస్కారం. ఎన్టీ రామారావు నా పేరు కూడా వద్దు. ఎందుకు తెచ్చావో భగవంతుడు ఎదురుక. మన నియోజకవర్గంలోనే అసాగో ఫ్యాక్టరీ చెవుల్లో దూది పెట్టుకుంటేనే కానీ నిద్ర పట్టదు, ముక్కు మూసుకుంటేనే కానీ వాసన భరించలేవు.
భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనేటటువంటి భయానక వాతావరణం, దాన్ని ఎత్తి శంకుస్థాపన చేసి మాకు ఇచ్చిపోయాం. ఎవరైతే ఆ ఫ్యాక్టరీని తెచ్చారో, ఎవరైతే అందులో ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళే ఇవాళ సిగ్గు ఎంతో వదిలేసి మాట్లాడుతున్నారు. అది మనకి ఏటీఎం అట, వాళ్ళతో పోరాడుతున్నాం. ఇవాళ హాని కలగకుండా ఉండేటటువంటి విధానంలో ఫ్యాక్టరీ నడుపు అని చెప్పేసి ఇబ్బంది చేస్తున్నాం. ఎప్పటికప్పుడు మార్పులు తెప్పిస్తున్నాం. అది మా బాధ్యత. అయితే ఈ దురదృష్టం ఒక్కసారితో ఆగలే, నన్ను వెన్నాడుతూనే ఉంది. అదే ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును ఆలోచన చేసి పార్టీని పరిరక్షించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారితో కలిసి లక్ష్మీ భారత్ అనేటటువంటి మహమ్మారిని వ్యతిరేకించి కేవలం పార్టీని పరిరక్షించడం కోసమే వాళ్ళ మేము నిర్ణయాలు తీసుకున్నాం. ఈ పార్టీని బ్రతికించగలిగాం. ఇవాళ సజీవంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అంటే ఆనాడు మేము తీసుకున్నటువంటి రాజకీయ ప్రక్రియ అని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతున్నారు. అయితే ఇక్కడ జరిగిపోయినటువంటి విధానంలో తెలుగుదేశం పార్టీ బలోపేతమైంది. మీరు అనుకోవచ్చు, ఏంటి ఇందాక రాజకీయ పార్టీ ఇది ఒక ఫ్యాక్టరీ అన్నారు, రాజకీయ నాయకులు తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీ అన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రి ఎక్కడ తయారై వచ్చాడు? తెలుగుదేశం పార్టీలో సరిగమం నేర్చుకుని ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. తెలుగుదేశం ఫ్యాక్టరీ నుంచి పుట్టినటువంటి విత్తనం ఇవాళ తెలంగాణలో పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి చిరు పువ్వు, నేనేసినటువంటి మొక్క. అన్నగారు నాకేంటి చెప్పండి అని చెప్పేసి మా చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితులు అన్నాడు. ఇవాళ కూడా అదే స్థాయిలో ఉంటాడు. నేనంటే మనిషి ఎదగడానికి లక్షణాలే. ఆ రేవంత్ రెడ్డి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయనటువంటి వ్యక్తే. అందుకే ఇది ఫ్యాక్టరీ తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీ అన్నారు. లేదు, ఈ నియోజకవర్గంలో నా మీద కలిసినటువంటి చంటిబాబు ఎక్కడి నుంచి వచ్చాడు? తెలుగుదేశం పార్టీలో ఓనమాలు దుద్దాడు, తెలుగుదేశం పార్టీలో నాయకత్వ పట్టుకుని నేర్చుకున్నాడు, శాసనసభ్యుడయ్యాడు. ఆడు కాదు, ఈడు కాదు. ఏ నియోజకవర్గాన్ని తెరిచి చూసినా అది తెలుగుదేశం ఫ్యాక్టరీ నుంచి ఉద్భవించినటువంటి మొక్కే అని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్న చాలా వరకు. అటువంటి మహత్తరమైనటువంటి విధానంలో 44 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ పరిణితితోటి తెలుగుదేశం పార్టీ విరాజల్లుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఖచ్చితంగా 100 సంవత్సరాలు నిలబడకపోయినా నా కింద తరం వారైనా సరే ఈ పార్టీలో ఇలాగే 100 సంవత్సరాలు కూడా ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించుకుంటారు. ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసేటటువంటి బాధ్యతలు తీసుకుంటారు అని చెప్పి మనం చేసుకుంటున్నాం. అయితే సోదరులారా, తర్వాత చదరం గోవిందరావు గారు, చంటి గారు కెర్లంపూడి నుంచి, వారిని కూడా స్టేజ్ మీద స్వాగతం పలుకుతున్నాం. అలాగే జగ్గంపేట నుంచి వైకోగుల కొండబాబు యాదవ్ గారు, వారిని కూర్చోండి సాధారణంగా స్టేజ్ మీదకి స్వాగతం పలుకుతున్నాం. కామరాజుపేట
జగ్గంపేట నుంచి అలపా వెంకట్రావు గారు, ఫోటోలు ఒకసారి అలపా వెంకట్రావు గారు, కామరాజ్పేట సర్పంచ్ గారు, టీ నాయకుపల్లి నుంచి మట్టా లక్ష్మి గారు, జన్మగ్రామం తెల్లపూడి మండలం, చీకట్ల అప్పలకొండ గారు రావాలండి దగ్గర నుంచి. శేఖరరావు గారు, మతాల లక్ష్మి గారు, కెర్లంపూడి జగపతి నగరం. పార్టీ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు గుర్తించి మన ప్రీతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారి చేతుల మీదుగా వీటిని ఘనంగా సత్కరించుకుంటున్నాం. నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు గారు. నెక్స్ట్ గోకవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్ల అర్జున్ సారథి గారు, చంటిబాబు గారు రావాల్సిందిగా కోరుతున్నామండి. బెస్ట్ పర్ఫార్మెన్స్ గా అధ్యక్షులు వేరురెడ్డి కాశీబాబు గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ గా అధిష్టానం గుర్తించింది. వారిని కూడా వచ్చి సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతున్నామండి. క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు మురారి గ్రామ రాష్ట్ర ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వర గారు, కొండబాబు గారిని బెస్ట్ పర్ఫార్మెన్స్ గా అవార్డు. జగ్గంపేట టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పాండ్రంగి రాంబాబు గారిని బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డుగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. కమిటీ చైర్మన్ అలపా భారత్ గారిని మరి తెలుగుదేశం పార్టీ గౌరవించి సత్కరిస్తుంది. 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అలపా భారత్ కమిటీ చైర్మన్ బైడిపాల్ సూరిబాబు గారిని తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించుకుంటున్నాం. ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు గారు. అనౌన్స్ చేసి రూపకల్పన చేసుకుని ప్రజల్లోకి వెళ్దామని చెప్పి ఆలోచన చేసినటువంటి ఆ మహనీయుడి యొక్క ఆలోచనలు గడప దాటాయి, సముద్రాలు దాటాయి, అడవులు దాటాయి, ఎక్కడెక్కడి నుంచో తరలిచ్చారు. వచ్చే ఆ రోజు మళ్ళీ అప్పటికప్పుడు ఒక వేదిక తయారు చేసుకుని ఇలాంటి చిన్న వేదిక, ఆ వేదిక మీద నుంచి ఆయన ఉపన్యసించి పార్టీని నేను పెడుతున్నాను అని చెప్పడమే కాకుండా ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి పార్టీ యొక్క ఉద్దేశాలు ఏంటో తెలుసా అండి? 3 సూత్రాలు. ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అన్నమో రామచంద్రాన్ని ఆర్తనాదం చేసేటటువంటి ఆర్తనాదుల కోసం కూడు పెడతాను అని చెప్పాడు. నిలువ నీడలేనటువంటి నిర్భాగ్యుల కోసం గూడిస్తానని చెప్పాడు. అలాగే పట్టుకోవడానికి ఒంటి మీద ఉన్నటువంటి గుడ్డ తప్పించి రెండో గుడ్డ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి ఆశగా ఎదురు చూసేటటువంటి స్త్రీమూర్తులకు కానీ ఆనాడు ఉన్నటువంటి అభాగ్యులకు కానీ పట్టిస్తానని చెప్పాడు.
కూడు, గుడ్డ, నీడ, ఈ మూడింటితో పాటు ఆయన పార్టీ యొక్క ఎంబలం గుర్తు, ఎన్నికల గుర్తు కాదు, పార్టీ గుర్తు అక్కడ ఎదురుతుంది. మూడే 3 సూత్రాలు అక్కడ కూడా గుర్తుల్ని ప్రతిబింబించి ఆనాటి సామాజిక వ్యవస్థకు అనుగుణంగా ప్రతిబింబించేటటువంటి గుర్తులు మనకు ప్రామాణికంగా పెట్టినటువంటి పరిస్థితి. పేదవాడికి ఇల్లు కావాలి, కార్మికుడికి చక్రం కావాలి, మిల్లు తిరగాలి, పని కల్పించాలి, రైతుకు నాగలి కావాలి, రైతు చిన్నగా నాగలి. ఈ 3 వ్యవస్థల్ని కూడా నేను ఒక్కన చేర్చుకుని ఉద్ధరిస్తాను అని చెప్పేసి చాలా చిన్న పాయింట్లు వందలకు వందలు రచించేసి తన రచన చాతుర్యంతో, మాటల యొక్క చాతుర్యాలతోటి ప్రజల్ని మధ్య పెట్టాలనేటటువంటి ఆలోచన చేయలే. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు కావలసినటువంటి వాస్తవికతను విశదీకరించేటటువంటి విధానంలో పార్టీని రూపకల్పన చేసి కేవలం 9 మాసాల కాల వ్యవధిలోనే రాష్ట్రం అంతా కూడా చుట్టి తన 60వ సంవత్సరంలో ఒక డొక్కు గాడలో తన కొడుకు హరికృష్ణ గారు డ్రైవ్ చేస్తుండగా, ఇక్కడ చూసుకోండి, డ్రైవర్ లేడు, తన కొడుకే తన డ్రైవర్ రథసాధకుడు. ఎక్కడ కూడా ఏ టీవీల్లోనో లేకపోతే బంగ్లాల్లోనో ఎవరో పెద్దవారి యొక్క ఇళ్లలోనో దగ్గర ఏ చెట్టు నీడిస్తే ఆ చెట్టు నీడనే ఆయన బస చేసినటువంటి పరిస్థితి. ప్రజల్లో మమేకం అవ్వాలనేటటువంటి ఆలోచనతో నిజంగా ఆయన అనుకుంటే ఆ రోజు లాగండి సార్, లాగండి. కాశీబార్ కొద్దిగా వెనక వద్దల్లాలే, వద్దల్లాలే తెలుగుదేశం. తెలుగుదేశం, 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 తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చెప్పండి. నేను వచ్చినటువంటి లక్ష్మీ మెటల్ పాయికిరాపేటలో ఏదైతే 1,00,000 ఉద్యోగాలకు నాంది పలికినటువంటి ఒక స్టీల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయబోతున్నారో, నువ్వు లక్ష్మీ మెటల్తో హాయ్ అనొచ్చు. ఎక్కడో దిక్కుని కలిసినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మరి ఎందుకు ఆ రోజు శంకుస్థాపన స్థాయికి తేలాకపోయాడు? నిజంగా నీలో చిత్తం చిత్తుంటే ఆ లక్ష్మీ మెటల్ నీతో మాట్లాడుంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడే. ఈవేళ తెలుగుదేశం పార్టీ ఏ వనరులు అయితే వాళ్ళకి చూపెట్టించిందో
అవన్నీ ఆదాలు కూడా ఖాళీగా ఉన్నాయే, ఎందుకు నువ్వు మాట్లాడలేకపోయా? వాతావరణ ట్రిప్పున్న ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం, పార్టీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. విచారణ ఎన్టీ రామారావు గారు అప్పుడు కూడు గూడు విధానంతో పెట్టడం జరిగింది. పేదవాళ్ళకి ఏదైనా థ్యాంక్ యూ సార్, బుద్ధివంతుడు. ఇప్పుడు కెల్లపూడి అయిపోయింది, గోదావరి మండల పార్టీ అధ్యక్షుడు. ముందుగా కార్యకర్తలకు, నాయకులకు, పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈవేళ పండగ ఆహారస్తులు కూడా తమ భుజ స్పందాలపై ఒక బాధ్యతను మోస్తూ తెలుగుదేశం పార్టీని 44 సంవత్సరాల అంచుకు దరిదేర్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి పదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అన్నది రాజకీయ పార్టీలకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పార్టీ, మా ఫ్యాక్టరీ. ఎందుకంటే ఈ పార్టీ ఆవిర్భావం నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయ పార్టీని పెట్టి ఆ నుండి ఉన్నటువంటి పరిస్థితుల్లో దిక్కుదోచక ప్రజలు అన్నార్తులుగా ఆక్రమణలు చేస్తూ మమ్మల్ని ఆదుకోవడానికి ఏ మహనీయుడు వస్తాడు, మా జీవితాల్లో మార్పు తెస్తాడు అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో నేనున్నాను అని చెప్పి తన 60వ సంవత్సరంలో అడుగెట్టాడు, రాజకీయ రంగ ప్రవేశం చేశాడు అన్న నందమూరి తారక రామారావు గారు. అప్పటికే ఆయన ప్రజల్లో ఒక సినీ నటుడిగా, దైవాంశ సంభూతుడిగా ఆయన ప్రజల హృదయాలు దోచుకున్నటువంటి వ్యక్తి. అయితే అది సరిపోదు రాజకీయాలలో రాణించడానికి. కల్మషం లేనటువంటి ఆలోచనలతో పథకాలను తయారు చేసి ప్రజలకు అందివ్వాలి. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు రూపకల్పన చేసుకోవాలి, విధి విధానాలను అన్వయించుకోవాలి. అదే ఆలోచన చేశాడు అన్న నందమూరి తారక రామారావు గారు. 1900 మార్చి 14వ తారీఖున హైదరాబాద్ న్యూ అసెంబ్లీ ప్రాంగణంలో కేవలం ఒక 25-30 మందితో ఒక చిరు సమావేశం పెట్టి పార్టీని పెడతాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేయాలని చెప్పి ఆ రోజు ఆయన ఆలోచన చేసి కార్యక్రమం తీసుకున్నాడు. అయితే ఇక్కడ వచ్చినటువంటి జన సమూహాన్ని చూసినట్టయితే గదిలో పెడితే సాగేటటువంటి సమావేశం కాదది. వేలాదిగా తరలిచ్చారు. ఆ రోజు ఆ అసెంబ్లీ సమావేశంలో ఉన్నటువంటి ఏదైతే పార్క్ ఉందో అది సుమారు 2 ఎకరాల పార్క్. ఆ పార్క్ కూడా పట్టినటువంటి పరిస్థితి. అంత భారీ స్థాయిని ఎవరిని పిలవకుండా, ఎవరితోటి చెప్పకుండా కొద్దిమంది మాత్రమే
గారి నాయకత్వం, జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం